50,000 లోపు 5 బెస్ట్ ల్యాప్టాప్స్ చూసేద్దాం. మీరు గేమింగ్ పరంగా ల్యాప్టాప్ కొనాలనుకున్నా, వీడియో ఎడిటింగ్ అనుకున్నా, లేదా మీరు స్టూడెంట్ అయినా, లేదా డైలీ టాస్క్ కోసం ల్యాప్టాప్ తీసుకోవాలనుకున్నా, ఈ వీడియోలో అన్ని ఆప్షన్స్ చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. 1, 2, 3, 4, 5 అని ఇలాంటి లిస్ట్లు ఏమీ లేవు. కేటగిరీ వైజ్ లిస్ట్ అయితే చెప్తాను. అందులో మీకు ఏది బాగుంటుందో మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి Asus VivoBook 15. ఈ ల్యాప్టాప్ థిన్ అండ్ లైట్ కేటగిరీలో వస్తుంది. 1.70 kg వెయిట్ ఉంటుంది. 19.9 mm థిక్నెస్ తో తీసుకొచ్చారు. ఇందులో హెచ్ సిరీస్ ప్రాసెసర్ ఉంది. అది హెవీ గేమింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ ప్లాస్టిక్ ఉంటుంది. మినిమల్ డిజైన్ తో తీసుకొచ్చారు. గేమింగ్ కోసం ఈ ల్యాప్టాప్ బాగుంటుంది. 180 degrees ఓపెన్ కూడా చేసుకోవచ్చు. ఇందులో 15.6 inch ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉంటుంది. 60 Hz డిస్ప్లే ఇది. 60 Hz కాబట్టి వాల్రెంట్ లాంటి గేమ్స్ ని మనం ఇందులో ఆడుకోవచ్చు. ఈవెన్ బీజిఎంఐ కూడా ఆడుకోవచ్చు. బట్ ఈ ల్యాప్టాప్ 60 Hz ఉంటుంది. సో బీజిఎంఐ వీటికి అంత పర్ఫెక్ట్ గా ఉండదు. 90 Hz or 120 Hz ఉంటే ముందు చెప్పిన రెండు గేమ్స్ ఇందులో బాగా ఆడుకోవచ్చు. బట్ Asus VivoBook 15 లో 60 Hz ఉంది కాబట్టి స్టోరీ మోడ్ గేమ్స్ ఆడుకోవచ్చు. లైక్ అది గాడ్ ఆఫ్ వార్ కావచ్చు అండ్ GTA లాంటి గేమ్స్ ని మనం ఇందులో ఆడుకోవచ్చు. బాగానే సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి గేమ్స్ ఈ ల్యాప్టాప్ లో అయితే మనం బాగా ఆడుకోవచ్చు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇంటెల్ i5 జనరేషన్ 12500H ప్రాసెసర్ ఉంటుంది. సాలిడ్ పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. అండ్ దీంతో పాటు ఇంటెల్ iGPU ఉంటుంది. 8 GB DDR4 ర్యామ్ ఉంది. 512 GB NVMe M2 SSD ఉంటుంది. లైట్ అండ్ థిన్ ఉంటుంది. కాబట్టి సింగిల్ ఫ్యాన్ మాత్రమే ఈ ల్యాప్టాప్ లో ఉంటుంది. గేమింగ్ కోసం ఈ ల్యాప్టాప్ మీరు కనుక తీసుకొని ఎక్కువ టైం గేమ్స్ ఆడితే కూలింగ్ ప్యాడ్ యూస్ చేయండి. దీనివల్ల మీకు గేమింగ్ లో ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. ఎక్స్టర్నల్ మానిటర్ కూడా మనం ఈ ల్యాప్టాప్ తో పెట్టుకోవచ్చు. 42 watts బ్యాటరీ ఉంది అండ్ 65 watt ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఫుల్ ఛార్జ్ కనుక మీరు చేస్తే 4.5 hours ఈజీగా వాడుకోవచ్చు. ఒకవేళ మీరు నార్మల్ యూస్ కి వాడితే 1 day వరకు కూడా లాగొచ్చు. ఈ ల్యాప్టాప్ కన్క్లూజన్ చెప్పాలంటే సాలిడ్ ప్రాసెసర్ ఉంటుంది. మల్టీ టాస్కింగ్ కి బాగానే ఉంటుంది. అండ్ డిజైన్ కూడా బాగానే ఉంది. లైట్ అండ్ థిన్ ఉంటుంది. కానీ ల్యాప్టాప్ లో డెడికేటెడ్ జీపీయూ లేదు. ఏదైతే గేమ్స్ ఆడడానికి కొద్దిగా ఎక్కువ హెల్ప్ అవుతుంది. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే నార్మల్ ఓకే డిస్ప్లే ఉంటుంది. సో ఇవి ఈ ల్యాప్టాప్ లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ అయితే. 46,990కి ఈ ల్యాప్టాప్ వస్తుంది అమెజాన్ లో. డైలీ టాస్క్ అండ్ నార్మల్ గేమ్స్ కి ఈ ల్యాప్టాప్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసి HP Victus. ఈ సిరీస్ లో జీపీయూ పైన ఎక్కువ ఫోకస్ చేసి వీళ్ళు తీసుకొస్తారు. ప్లాస్టిక్ బిల్డ్ ఉంటుంది. 2.3 kg వెయిట్ తో తీసుకొచ్చారు. సింగిల్ కలర్ కీబోర్డ్ ఉంటుంది. అంటే కీబోర్డ్ లో ఒకే కలర్ మాత్రమే ఉంటుంది. అండ్ ల్యాన్ పోర్ట్స్ కూడా ఉన్నాయి. 6.1 inch యాంటీ గ్లేర్ IPS డిస్ప్లే ఉంటుంది. 95% NTSC అండ్ 250 nits బ్రైట్నెస్ ఉంటుంది. 60 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇందులో Ryzen 5600H ప్రాసెసర్ ఉంటుంది. అండ్ RTX 3050 4GB ఉంది. ప్లస్ 8 GB ర్యామ్ ఉంటుంది. ర్యామ్ ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. 512 GB PCLE NVMe SSD ఉంది. అండ్ HP గేమింగ్ హబ్ కూడా ఉంటుంది. ఓమన్ గేమింగ్ హబ్ అని చెప్పేసి ఇందులో మనం డిఫరెంట్ మోడ్స్ లో స్విచ్ చేసుకోవచ్చు. అండ్ గేమింగ్ విషయానికి వస్తే వాల్రెంట్ ఇందులో మనం 120 to 140 FPS లో ఆడుకోవచ్చు. అసాసిన్స్ క్రీడ్ 50 to 60 FPS లో ఆడుకోవచ్చు. అండ్ GTA 5 వెరీ హై సెట్టింగ్ లో 90 to 100 FPS లో ఆడుకోవచ్చు. 200 watt ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ గా ఈ ల్యాప్టాప్ గేమింగ్ అండ్ ఎడిటింగ్ కి బాగుంటుంది. 55,890కి ఈ ల్యాప్టాప్ అయితే అవైలబుల్ గా ఉంది. అండ్ ఈవెన్ కోడింగ్ సెంట్రిక్ గా కూడా ఈ ల్యాప్టాప్ ని మనం కన్సిడర్ చేయొచ్చు. ఓవరాల్ ల్యాప్టాప్ స్పెసిఫికేషన్ చూసుకుంటే AMD Ryzen 5 5600H ప్రాసెసర్ ఉంది. NVIDIA RTX 3050 4GB ఉంటుంది. 15.6 inch ఫుల్ హెచ్డి యాంటీ గ్లేర్ IPS 144 Hz డిస్ప్లే ఉంది. 250 nits బ్రైట్నెస్ తో తీసుకొచ్చారు. 8 GB DDR4 ర్యామ్ కూడా ఉంది. నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసి Acer Aspire 7. ఏసర్ నుంచి ఎంట్రీ లెవెల్ గేమింగ్ ల్యాప్టాప్ ఇది. స్లిమ్ అండ్ స్లీక్ ఉంటుంది. బ్యాక్ అండ్ లోపల మొత్తం ప్లాస్టిక్ ఉంటుంది. టాప్ లిడ్ మెటల్ ఉంటుంది. థండర్ బోల్ట్ 4 ఉంది అండ్ అప్ టు 8K సపోర్ట్ ఉంది. థండర్ బోల్ట్ 4 ని యూస్ చేసి మనం మానిటర్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఫాస్ట్ SSDs కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఆడియో డివైసెస్ కూడా మనం థండర్ బోల్ట్ 4 ని యూస్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీనివల్ల ల్యాప్టాప్ లైఫ్ స్పాన్ కూడా కొంచెం పెరుగుతుంది. ఈ ల్యాప్టాప్ వెయిట్ వచ్చేసి 1.99 kg వెయిట్ ఉంటుంది. డీసెంట్ వెయిట్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా సాలిడ్ ఉంటుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే
15.6 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే అండ్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఎడిటింగ్ కి లేదా ఫోటోషాప్ కోసం ఈ డిస్ప్లే బాగుంటుంది. ఒకవేళ మీరు గేమింగ్ కి చూసుకుంటే అంత బెటర్ గా ఉండదు. అండ్ ఇందులో 230 నిట్స్ బ్రైట్నెస్ ఉంది. బయట కూడా ఈ ల్యాప్టాప్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. 50 వాట్ అవర్ బ్యాటరీ ఉంది. 135 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. 3.5 to 4 అవర్స్ ఈ ల్యాప్టాప్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇంటెల్ i5-12450H ప్రాసెసర్ ఉంది అండ్ RTX 2050 గ్రాఫిక్ కార్డ్ ఉంది. 4GB VRAM ఆ ప్రైస్ లో సాలిడ్ ఫీచర్ అని చెప్పొచ్చు. 8GB DDR4 ర్యామ్ అండ్ 512GB PCLE Gen 4 SSD ఉంది. కాంటెంట్ వాచింగ్ అండ్ ఎడిటింగ్ కోసం ఈ ల్యాప్టాప్ నైతే మనం కన్సిడర్ చేయొచ్చు. గేమింగ్ లో చూసుకుంటే రెడ్ డెడ్ రిడెంప్షన్ 2 50 FPS వస్తుంది DLSS ఆన్ చేసుకుంటే. అండ్ GTA 5 హై అండ్ వెరీ హై సెట్టింగ్స్ లో 70 to 80 FPS ఉంది. అంతేకాదు టాప్ టియర్ గేమ్స్ అన్ని లో టు మీడియం సెట్టింగ్స్ లో ఆడుకోవచ్చు. డ్యూయల్ ఫ్యాన్స్ ఉన్నాయి, సో ఈజీలీ ల్యాప్టాప్ హీట్ అవ్వదు. ఎక్కువ టైం వరకు గేమ్స్ మనం ఈ ల్యాప్టాప్ లో ఆడుకోవచ్చు. అంతేకాదు 144Hz డిస్ప్లే ఏదైతే ఉందో ఫాస్ట్ ఉంటుంది. స్టేబుల్ పర్ఫార్మెన్స్ ఈ ల్యాప్టాప్ ఇస్తుంది మీకు. బిల్డ్ క్వాలిటీ కూడా బానే ఉంటుంది. 54,990 ప్రైస్ లో ఈ ల్యాప్టాప్ అవైలబుల్ గా ఉంది అమెజాన్ లో. ఒకసారి ఈ ల్యాప్టాప్ స్పెసిఫికేషన్స్ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇంటెల్ కోర్ i5-12500H ప్రాసెసర్ ఉంటుంది. డిస్ప్లే విషయానికి వస్తే 15.6 ఇంచ్ ఫుల్ హెచ్డి 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 8GB LPDDR5 ర్యామ్ ఉంది అండ్ 512GB PCLE Gen 4 SSD తో వస్తుంది. నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసి Asus VivoBook OLED. ఇప్పటి వరకు మనం చూసిన ల్యాప్టాప్స్ లో డిస్ప్లే యావరేజ్ గా ఉంది లేదా ఓకే డిస్ప్లే ఉండేది. బట్ ఈ ల్యాప్టాప్ లో డిస్ప్లే చాలా బాగుంటుంది. ఎవ్రీడే మీరు కనుక ల్యాప్టాప్ యూజ్ చేస్తే ఈ ల్యాప్టాప్ మీకు బాగుంటుంది. ఎడిటింగ్ కైనా లేదా కాంటెంట్ వాచింగ్ కైనా డిస్ప్లే అనేది చాలా ఇంపార్టెంట్. అంటే డిస్ప్లే బాగా లేకపోతే మనకి ల్యాప్టాప్ వాడాలనే ఇంటెన్షన్ కూడా అనిపించదు, వాడాలని కూడా అనిపించదు. ఇందులో డిస్ప్లే బాగుండడంతో పాటు 90 వాట్ అవర్ బ్యాటరీ ఉంటుంది. ప్లాస్టిక్ బిల్డ్ ఉంటుంది. థిన్ అండ్ లైట్ కేటగిరీ ల్యాప్టాప్ ఇది. లైట్ వెయిట్ కాబట్టి స్కూల్, కాలేజ్ అండ్ ఆఫీస్ కి ఈ ల్యాప్టాప్ బాగుంటుంది. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా ఉంది. 180 degrees ఓపెన్ చేసుకోవచ్చు. ఫుల్ సైజ్ కీబోర్డ్ ఉంది అండ్ 1.63 kg వెయిట్ ఉంటుంది. ఇందాకటి నుంచి ఈ ల్యాప్టాప్ లో డిస్ప్లే బాగుందని చెప్పాను కదా, ఇప్పుడు ఈ ల్యాప్టాప్ డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. 15.6 ఇంచ్ OLED 60 Hz డిస్ప్లే ఉంది. ఎల్సిడి కంటే చాలా బెటర్ ఉంటుంది OLED డిస్ప్లే. ఇందులో కలర్స్ బాగా వస్తాయి. ఓలెడ్ వల్ల ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. గ్లాసీ డిస్ప్లే ఇది. 600 నిట్స్ బ్రైట్నెస్ తో వస్తుంది. 100% DCI P3 ఉంది. ఫోటోషాప్ అండ్ ఎడిటింగ్ కి ఈ డిస్ప్లే చాలా బాగుంటుంది. బట్ అంత ఫాస్ట్ ఉండదు డిస్ప్లే. ఇందులో కేవలం 60 Hz ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే 50 వాట్ అవర్ బ్యాటరీ ఉంది. 65 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. థిన్ అండ్ లైట్ వెయిట్ ఉండి యావరేజ్ ప్రాసెసర్ ఉంటే బ్యాటరీ ఈజీగా డ్రైన్ అయిపోతుంది. ఇందులో Ryzen 5 7520U ప్రాసెసర్ ఉంది. 512GB M2 NVMe SSD ఉంది. SSD ఫాస్ట్ ఉంటుంది ఇది. అండ్ 16GB DDR5 ర్యామ్ ఉంది. నార్మల్ టాస్క్ ఇందులో బాగానే చేసుకోవచ్చు, ఎలాంటి ఛాలెంజ్ ఉండదు. వాల్రెంట్ లో సెట్టింగ్స్ లో 100 FPS లో ఆడుకోవచ్చు. అండ్ GTA 5 నార్మల్ సెట్టింగ్స్ లో 30 నుంచి 35 FPS లో ఆడుకోవచ్చు. డిస్ప్లే అండ్ బిల్డ్ క్వాలిటీ సాలిడ్ ఉంటుంది. బట్ పర్ఫార్మెన్స్ అంతగా బాగోదు, ఎందుకంటే యూ సిరీస్ ప్రాసెసర్ లో అంత పర్ఫార్మెన్స్ ఉండదు. క్యాజువల్ యూస్ కి బాగుంటుంది, అది కూడా మీరు ఎక్కువగా గేమ్స్ ఆడకపోతే. 48,990కి ఈ ల్యాప్టాప్ అవైలబుల్ గా ఉంది అమెజాన్ లో. ఒకసారి ఈ ల్యాప్టాప్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. AMD Ryzen 5 7520U ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 15.6 ఇంచ్ ఫుల్ హెచ్డి OLED డిస్ప్లే ఉంటుంది. 60 Hz రిఫ్రెష్ రేట్ అండ్ 600 నిట్స్ బ్రైట్నెస్ తో వస్తుంది. 16GB DDR5 ర్యామ్ ఉంది. 512GB M2 PCLE 30 SSD తో వస్తుంది. నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసి Asus TUF A15 ల్యాప్టాప్ ఉంది. ప్లాస్టిక్ బిల్డ్ ఉంటుంది, బట్ మిలిటరీ గ్రేడ్ తో వస్తుంది. గేమింగ్ ల్యాప్టాప్ లాగా ఈ ల్యాప్టాప్ ని డిజైన్ చేశారు. ఫుల్ సైజ్ RGB కీబోర్డ్ ఉంటుంది. 2.3 kg వెయిట్ తో వస్తుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 15.6 ఇంచ్ ఫుల్ హెచ్డి 144 Hz IPS డిస్ప్లే ఉంది. అండ్ 250 నిట్స్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఓకే బ్రైట్నెస్ ఇది, బట్ ఫాస్ట్ ఉంటుంది ల్యాప్టాప్. 144 Hz డిస్ప్లే ఇది. గేమింగ్ కోసం అయితే ఈ డిస్ప్లే బాగుంటుంది, బట్ మీరు ఎడిటింగ్ లాంటివి చేస్తే అంత బాగోదు. 180 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 3 hours బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది ఇందులో. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే Ryzen 5 7535HS ప్రాసెసర్ ఉంది. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రాసెసర్ ఇది. అండ్ గ్రాఫిక్ కార్డ్ అనేది ఏ ల్యాప్టాప్ లో అయినా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది.
ఇందులో RTX 3050 4GB ఉంది అండ్ 16GB DDR5 ర్యామ్ ఉంది అండ్ 512GB PCLE Gen 4 NVMe M2 SSD ఉంటుంది. గ్రాఫిక్ కార్డ్ పరంగా అయినా ప్రాసెసర్ పరంగా అయినా సాలిడ్ ఉంటుంది. రెడ్ డెడ్ రెడెంప్షన్ 2 DLSS ఆన్ చేసుకుంటే 50 to 60 FPS లో మనం ఆడుకోవచ్చు అండ్ GTA 5 హై అండ్ వెరీ హై సెట్టింగ్స్ లో 80 to 90 FPS లో ఆడుకోవచ్చు. చూడ్డానికి అచ్చం ఒక గేమింగ్ ల్యాప్టాప్ వైబ్ ఇస్తుంది. బట్ గేమింగ్ ల్యాప్టాప్ లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే డిస్ప్లే అండ్ బ్యాటరీ యావరేజ్ గా ఉంటాయి. ఒకవేళ మీకు హార్డ్ కోర్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే ఈ ల్యాప్టాప్ ని మీరు గేమింగ్ పరంగా కన్సిడర్ చేయొచ్చు. మిగతావన్నీ యావరేజ్ గా ఉంటాయి. 50 to 990కి ఈ ల్యాప్టాప్ ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంది. ఈ ల్యాప్టాప్ స్పెసిఫికేషన్స్ మీరు స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. AMD Ryzen 5 7535 HS ప్రాసెసర్ ఉంది. 15.6 ఇంచ్ ఫుల్ HD 144Hz డిస్ప్లే ఉంటుంది. 250 నిట్స్ బ్రైట్నెస్ తో తీసుకొచ్చారు. 16GB DDR5 ర్యామ్ అండ్ 512GB PCLE Gen 4 NVMe M2 SSD ఉంటుంది. సో ఇవి 50,000 లోపు టాప్ 5 బెస్ట్ ల్యాప్టాప్స్ అయితే. బట్ ఇంకొక స్పెషల్ మెన్షన్ ఉంది, అదొచ్చేసి Honor మ్యాజిక్ బుక్. ఆనర్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ స్పెక్స్ ఉన్న ల్యాప్టాప్ ఇది. అల్యూమినియం బిల్డ్ ఉంటుంది అండ్ చాలా తక్కువ బెజిల్స్ ఉంటాయి. స్లిమ్ డిజైన్ ఉంటుంది. ఇక దీని వెయిట్ విషయానికి వస్తే కేవలం 1.68 kg వెయిట్ ఉంటుంది. 16 ఇంచ్ ఫుల్ HD ప్లస్ యాంటీ గ్లేర్ డిస్ప్లే ఉంది. ఇంటెల్ i5 12450H ప్రాసెసర్ ఉంటుంది. హెచ్ సిరీస్ ప్రాసెసర్ కాబట్టి మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది అండ్ 16GB LPDDR4X ర్యామ్ ఉంటుంది. 512GB PCLE Gen 3 SSD తో వస్తుంది. 65W టైప్ సి ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అంటే మనం మొబైల్ ఫోన్ ఛార్జర్ తోని కూడా ఈ ల్యాప్టాప్ కి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. 40,000 కి ఈ ల్యాప్టాప్ అయితే అవైలబుల్ గా ఉంది. ఒకసారి ఈ ల్యాప్టాప్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంటెల్ కోర్ i5 12450H ప్రాసెసర్ ఉంది. 16 ఇంచ్ ఫుల్ HD యాంటీ గ్లేర్ 60Hz డిస్ప్లే ఉంటుంది అండ్ 300 నిట్స్ బ్రైట్నెస్ తో తీసుకొచ్చారు. 16GB LPDDR4X ర్యామ్ ఉంది అండ్ 512GB PCLE 30 SSD తో వస్తుంది. వీడియో కంప్లీట్ చేసే లోపు ఒక చిన్న విషయం చెప్పాలి. యూట్యూబ్ లో ఇప్పుడు మనం 30,000 ఫ్యామిలీ అయ్యాము. దానికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి కాంటెంట్ తో మేము ముందుకు వస్తాము అండ్ వీడియోస్ లో ఇంకొద్దిగా క్వాలిటీ కూడా పెంచాలి ఫర్దర్ గా అనుకుంటున్నాము అండ్ అది కొద్దిగా లేట్ అయినా కూడా ఖచ్చితంగా చేస్తాను. మీరు యూట్యూబ్ లో ఎప్పటికీ సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను అండ్ మేము ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా స్టార్ట్ చేశాము. టెక్ అప్డేట్స్ ఇన్స్టాలో నుంచి కావాలనుకుంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. షార్ట్ ఫార్మెట్ వీడియోస్ కాంటెంట్ అంతా కూడా రీల్స్ రూపంలో మేము అక్కడ పోస్ట్ చేస్తూ ఉన్నాం. రీసెంట్ గా టెక్ న్యూస్ కూడా ఇన్స్టాలో పోస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాము అండ్ ఎక్స్ హ్యాండిల్ కూడా క్రియేట్ చేశాము. దానిపైన ఇకపై ఎక్కువ ఫోకస్ చేస్తాం. టెక్ అప్డేట్స్ అన్ని కూడా అక్కడ పెడుతూ ఉంటాం అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా క్రియేట్ చేశాము. మీరు ఏదైనా ప్రోడక్ట్ బెస్ట్ ప్రైస్ లో కావాలనుకుంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ప్రోడక్ట్ ఏదైనా సరే బెస్ట్ ప్రైస్ లో వస్తే అక్కడ మేము ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉన్నాం. ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అండ్ ఎక్స్ మన ఒఫీషియల్ ఛానల్ పేజెస్ లింక్స్ ఏవైతే ఉన్నాయో వీడియో కింద డిస్క్రిప్షన్ లో టైప్ చేస్తా, అక్కడ నుంచి మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. సో ఇది guys ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.